అందరూ వెళ్ళి భోజనం చేయండి. ఎవ్వరూ అన్నం వేస్ట్ చేయకూడదు. అలాగే గురుగారు. లైన్ గా వెళ్ళండి. సరే గురుగారు. గురువుగారు, రోజు రోజుకి ఆశ్రమంలో పిల్లల సంఖ్య ఎక్కువ అవుతోంది. డబ్బిచ్చే దాతల సంఖ్య తగ్గుతోంది. అమ్మా, ఆ దేవుడు బరువు మోసేవాడి మీదే బరువు వేస్తాడు. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్ని మూసుకుని పో. లారీ కీసు కీ కావాలరా మంకీ. ఇక్కడ నుంచి ప్రతి నెల 10 మూట్లు దించాలి, సరేనా? ఆఫీసర్ అడిగితే లారీలో తెచ్చేటప్పుడు కాకెత్తుకెళ్ళిందని కాకమ్మ కథలు చెప్పురా రే. ఫెలో ఎంత టార్చర్ గడతా ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఫ్రిడ్జ్ తీసుకురారంటే ఐస్ క్రీమ్ బండి తీసుకొచ్చాడు. వీడికన్నా మా నాన్నే బెటర్. ఆయన తాగినప్పుడే కొట్టేవాడు, వీడు డైలీ కొడతాడు. హాయ్ చిన్నయ్య, గుడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చావు? వాడు చూసాడంటే నా పొంగి పగిలి కొడతాడు. ఈ రోజు రక్షాబంధన్, ఏది చెయ్యవు? ఎందుకు? నా 2 చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా? అంటే నువ్వేదో కట్టిపోతావు. వాడు చూసాడో నా చేయి కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళు. నీకెప్పుడు కామెడీనే. కామెడీనా? అన్నయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావే? పోవే బయటికి. అన్నయ్య ఈ రోజు రక్షాబంధన్. ఓహో, వాడు చెప్పి పంపించాడా? చూడు, మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం. ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోల. పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు. కనీసం మీ మొహాలకి మానం, అభిమానం, రోషం ఏమి లేవా? ఎలా ఉంటాయిలే, ఎంతైనా ఆడి కూతురువి కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాటలతో కాదే, ఇక్కడిచ్చి మెడపట్టి బయటికి ఎండేస్తానే అనుకున్నావు. కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా, అది కూడా అసహ్యం నాకు. రేయ్, దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా? అన్నయ్య ప్లీజ్. తలుపులు తీసుంటే చాలు, వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి. పోవే బయటికి. అన్నయ్య, అన్నయ్య. రామా, ప్రతి సంవత్సరం వస్తావు, కన్నీళ్ళు పెట్టుకుని వెళ్తావు. వాడు కావాలన్న ఆశ మీరొదలరు, మీరొద్దన్న పట్టుదల వాడు విడిచిపెట్టడు. నాకెందుకో మీది జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది. వెళ్ళమ్మా ఇంటికి. ఈడెవడరా బాబు మెంటలోడు, మా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నాడు. ఏం నిర్ణయించుకున్నావు? ఇన్ని సంవత్సరాలుగా ఒక మచ్చ కూడా లేకుండా పేరును కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రాణం పోయినా నేను దీనికి ఒప్పుకోను. నాకు తెలుసు నీకు నీ ప్రాణం మీద ఏమాత్రం ఆశ లేదని. కానీ నీ కూతురి ప్రాణం తీస్తే ఆఫీసర్ కూతురు నేర్చుకురమ్మని అన్న చెప్పాడు. నీ కూతుర్ని నేను ఎలా తీసుకొస్తానని ఆలోచిస్తున్నావా? నీ కొడుకున్నాడు కదా, వాడే తీసుకొస్తాడు. నా మాట వినరా, దేవుడు నిన్ను క్షమించడు. తనను అన్యాయంగా ఇరికిస్తాను. నాకు మా అమ్మ కావాలి. దానికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే నరికి పారేస్తాను. చూడండి, ప్రవచనాలు చెప్పి మార్చడానికి మీరు జ్ఞాని అవ్వచ్చు, నేను అజ్ఞానిని స్వామి. నేను మారను. నేను మా అమ్మ కోసం ఏ లెవెల్కి దిగమన్నా దిగుతాను, ఏది చెయ్యమన్నా చేస్తాను. రండ్రా. మీ అందరికీ వాడి మీద ఉన్నంత ప్రేమ వాడికి మీ మీద లేదు. లేదని మీరెలా చెప్పగలుగుతున్నారు? వాడు మొరటోడు కావచ్చు, కానీ కసాయివాడు మాత్రం కాదు. అది కాదు, నా మాట విను ప్లీజ్. నాకు నమ్మకం ఉంది. ఏంటే అంతా చెప్పేశావా? ఎస్కేప్ అయిపోతుందా తను? నువ్వెంత చెప్పినా తనని ఎలా తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడే నుంచుని చూడు. చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. వాడిని జైలుకి పంపించాను. ఇప్పుడు తనని తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేస్తాను. ఇప్పుడు మా అమ్మకి ఎవరే దిక్కు? నేనొక్కడ్నే. ముందు జరగబోయేది కూడా అదేనే. చెల్లమ్మా, ఎక్కడెక్కడ వెతికానో తెలుసామా నిన్ను? ఏంటమ్మా అలా ఉన్నావు? ఓహో,
ఈ అన్నయ్యని చూసి షాక్ అయ్యావా? లేదండి. ప్రతి ఏడాది 2 రోజుల ముందే రాఖీ కట్టడానికి వచ్చేదానివి. ఈ ఏడాది ఈ అన్నయ్యని మర్చిపోయావా? అన్నయ్య అది మర్చిపోలేదుగా. ఈ అన్నయ్యని మర్చిపోలేదు కదా. ఆ? ఓ, కట్టడానికి రాఖీ లేదా? నేను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కట్టు. అన్నయ్య, ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశానో తెలుసా? సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. చెల్లి రాఖీ కడితే అన్నయ్య ఆ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం అమ్మా. కానీ నా చెల్లెలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను? పర్వాలేదన్నయ్య. హే, అలా అనకూడదమ్మా. నువ్వు ఫస్ట్ టైం రాఖీ కట్టావు, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాతో అంటే ఈ అన్నయ్యతో వస్తావు కదమ్మా? సరే అన్నయ్య, వస్తాను. మరి రామా, రా. ఏమైందమ్మా? వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందా? నాకెందుకన్నయ్య భయం?